నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? మనశంకర వరప్రసాద్ గారు చాలా కాలం తర్వాత చాలా ఏళ్ల తర్వాత రీఎంట్రీ తర్వాత చిరంజీవి గారికి ఒక హిట్ వచ్చింది. అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఆ హిట్ని కంప్లీట్గా ఆయన తీసుకోలేకపోతున్నాడు. అందులో సగం క్రెడిట్ వెంకీమామ తీసుకుంటే ఇంకో సగం క్రెడిట్ అనిల్ రావిపూడి గారు తీసుకున్నారు. అంటే ఇక్కడ కేవలం చిరంజీవి నిమిత్త మాత్రుడిగానే ఉండిపోయాడు. కోర్స్ వాళ్ళ పేడ్ పిఆర్ టీంలు అన్నీ కూడా బాసు గ్రేసు చిరంజీవి కంబ్యాక్ ఇస్తే ఇలా ఉంటుందని డబ్బాలు కొడుతున్నారు, భజనలు చేస్తున్నారు అనుకోండి. కానీ రియాలిటీ చూసుకుంటే మాత్రం ఈ క్రెడిట్ మొత్తం కూడా సగం అనిల్ రావిపూడి గారు తీసుకున్నారు, సగం వెంకీమావ తీసుకున్నాడు. చిరంజీవి మాత్రం ఊరికి ఎలా ఉండిపోయాడు. ఇది చిరంజీవి సినిమా అన్నట్టుగా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు, కానీ రియాలిటీలో మాత్రం ఈ విధంగా ఉంది. అయితే ఎనీవేస్ మొత్తానికైతే చాలా కాలం తర్వాత చిరంజీవి గారు ఒక హిట్ అయితే కొట్టాడు అనుకోండి. అంటే గతంలో చూసుకుంటే వాల్తేరు వీరయ్య సినిమా కూడా ఇలాగే హిట్ అయింది. అయితే అందులో సగం క్రెడిట్ రవితేజనే ఎత్తుకెళ్ళిపోయాడు. రవితేజ వల్లనే సినిమా హిట్ అయింది అన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే 100లో 90% మంది రవితేజ వల్లనే సినిమా హిట్ అయింది అంటుంటారు, మిగతా 10% మంది చిరంజీవి వల్లే హిట్ అయింది అని అంటుంటారు. ఇక దానికి సమాధానం ఇప్పటికీ దొరకలేదు. ఒకవేళ ఈ సినిమా అంటే వెంకీమామ లేకుండా మనశంకర వరప్రసాద్ గారు సినిమా హిట్ అయి ఉంటే ఆ సినిమాకి రవితేజ క్రెడిట్ ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు దానికి ఒక ఆన్సర్ కూడా దొరికి ఉండేది. కానీ ఈ సినిమాలో కూడా వెంకీమామ ఉండడం, అలాగే అనిల్ రావిపూడి కూడా బ్యాక్ టు బ్యాక్ మంచి విజయాలతో మంచి ఫామ్లో ఉండడం, ఫ్యామిలీ ఆడియన్స్లో అటు వెంకీమామకి ఇటు అనిల్ రావిపూడికి ఇద్దరికి కూడా మంచి ఫాలోయింగ్ ఉండడం అదిగాక చిరంజీవికి కేవలం మాస్ ఫాలోయింగ్ మాత్రమే ఉండడం, ఫ్యామిలీ ఆడియన్స్లో అంతగా ఆయనకి ఫాలోయింగ్ లేకపోవడం, ఇలాంటివన్నింటి వల్ల కూడా ఈ క్రెడిట్ మొత్తాన్ని కూడా చిరంజీవి గారికే ఇవ్వలేకపోతున్నారు. సో ఎలాగైతేనే మొత్తానికైతే హిట్ పడింది చిరంజీవి గారికి. సో ఇక చూసుకుంటే చిరంజీవి గారి సినిమా హిట్ అయినా కూడా ఈ సినిమాకు కూడా ఇంకా ఫేక్ పోస్టర్లు వేస్తున్నారు. అంటే ఒక ఫ్లాప్ సినిమాకి ఫేక్ పోస్టర్లు వేశారంటే ఒక అర్థం ఉంది. అంటే ఈ సినిమా ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా ఆ కలెక్షన్స్ని చూసి చాలామంది ఆడియన్స్ సినిమాలో ఏదో మ్యాటర్ ఉన్నట్టు ఉంది, కంటెంట్ ఉన్నట్టుంది కాబట్టి సినిమాకి వెళ్తారు. దానివల్ల ఈ సినిమా కాస్త యూజ్ అవుతుంది. కానీ హిట్ అయిన సినిమాకి బ్రేక్ ఈవెన్ అయిన సినిమాకి కూడా ఇంకా ఫేక్ పోస్టర్లు వేస్తున్నారంటే అది ఎందుకో ఇంకా మనకైతే అర్థం కాలేదు. ఇంకా మన అదృష్టం ఏంటంటే సోషల్ మీడియా అందుబాటులో ఉంది కాబట్టి ఆ పోస్టర్స్ అన్నా చూస్తున్నాం. ఇక సోషల్ మీడియా అందుబాటులో లేకపోయి ఉంటే అవతార్ రికార్డ్స్ని బ్రేక్ చేసిన చిరంజీవి అని కూడా ఫేక్ పోస్టర్లు వేసేవాళ్ళు. మన అదృష్టం ఏంటంటే సోషల్ మీడియా అందుబాటులో ఉండి సరిపోయింది. రీజనల్ సినిమాతోనే వరల్డ్ రికార్డ్స్ని బ్రేక్ చేసిన చిరంజీవి అనేసి ఉండేవాళ్ళు. సో సోషల్ మీడియా అందుబాటులో ఉండి మనం బతికిపోయాం ఈ ఫేక్ పోస్టర్స్ వల్ల. సో ఇక చూసుకుంటే మొత్తానికి చిరంజీవి గారికి ఒక హిట్ అయితే పడింది. సో ఈ హిట్ మొత్తంలో అటు వెంకీమామ ఇటు అనిల్ రావిపూడి గారు తీసుకున్నా కూడా ఇక వాళ్ళ పేడ్ పిఆర్ టీమ్స్ అన్నీ కూడా ఇది చిరంజీవి సినిమానే ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇక మనం కూడా అలాగే అనుకుందాం. మొత్తానికైతే సినిమా హిట్ అయింది. ఇప్పుడు ఆ ఫేక్ పోస్టర్స్ని చూసి ఈ సినిమా రికార్డ్స్ని బ్రేక్ చేసిన చిరంజీవి, ఆ సినిమా రికార్డ్స్ని బ్రేక్ చేసిన చిరంజీవి అని ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టి ఫేక్ పోస్టర్లని చూపించి ఆ ఫేక్ పోస్టర్లని చూసి భ్రమపడుతున్నారో లేదంటే నిజంగానే బ్రేక్ చేసింది అనుకుంటున్నారో లేదంటే భజన చేస్తున్నారో మనకైతే తెలియదు. కానీ ప్రతి ఒక్క సినిమా రికార్డ్స్ని బ్రేక్ చేసింది దేవరా సినిమాని బ్రేక్ చేసిన మనశంకర వరప్రసాద్ గారు, కల్కి సినిమాని సలార్ సినిమాని రికార్డ్స్ని బ్రేక్ చేసిన మనశంకర వరప్రసాద్ గారు అని ఒక ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టి ఒక గట్టిగా ప్రచారం అయితే చేస్తున్నారు. కల్కి సలార్ ఈ రెండు సినిమాలని కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు దేవరా వర్సెస్ మనశంకర వరప్రసాద్ గారు ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం. చాలామంది ఏంటంటే పాన్ ఇండియా సినిమా అయిన దేవరా కలెక్షన్స్ని కేవలం రీజనల్ సినిమాతోనే బ్రేక్ చేసిన చిరంజీవి అని బాగా హైప్ ఇస్తున్నారు, తెగ భజన చేస్తున్నారు. అసలు దేవరా సినిమాని మనశంకర వరప్రసాద్ సినిమా బీట్ చేసిందా లేదా అన్న విషయాన్ని కాసేపు పక్కన పెడితే దేవరా సినిమాతో మనశంకర వరప్రసాద్ సినిమాని కంపేర్ చేయడమే ఒక ట్రాష్ అంటాను నేను. ఎందుకంటే దేవరా సినిమా కంప్లీట్ నెగిటివిటీతో అన్సీజన్లో తన జర్నీ స్టార్ట్ చేసిన సినిమా. కానీ మనశంకర వరప్రసాద్ గారి సినిమా విషయానికి వస్తే ఈ సినిమా సంక్రాంతి సీజన్లో ఫేక్ పెయిడ్ రివ్యూలతో జర్నీ స్టార్ట్ చేసిన ఒక అరుదైన సినిమా. సో అలాంటి ఈ రెండు సినిమాలకి ఎలా కంపేర్ చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు దేవరా విషయానికే వస్తే దేవరా సినిమా రిలీజ్కి ముందే అసలు ఆ సినిమాకి ఎంత ట్రోల్ జరిగిందో ఎంత నెగిటివిటీ చేశారో ఇక మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ చరిత్రలోనే కాదు భారతీయ చలనచిత్ర రంగంలోనే ఏ హీరోకి ఏ సినిమాకి రానంత నెగిటివిటీ ఈ సినిమాకి వచ్చింది. సో ఈ సినిమాకి ఎందుకంత నెగిటివిటీ వచ్చిందో మీ అందరికీ తెలుసు.
ఈ దేవరా సినిమాకి పనిచేసిన కొరటాల శివ గతంలో చిరంజీవితో ఆచార్య సినిమా తీశాడు. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ సినిమా ఎందుకు అట్టర్ ఫ్లాప్ అయిందో కూడా అందరికీ తెలిసిందే. సో సినిమా కథలో చిరంజీవి కలగజేసుకోవడం వల్ల ఆ సినిమా ఫ్లాప్ అయిందన్న విషయం అందరికీ తెలుసు. అయితే సినిమా ఫ్లాప్ అయిన తర్వాత సినిమా హిట్ అయి ఉంటే క్రెడిట్ ఎత్తేసేవాళ్ళు. సినిమా ఫ్లాప్ అవడంతో ఆ మొత్తాన్ని కూడా ఆ ఫెయిల్యూర్ మొత్తాన్ని కూడా కొరటాలను ఎత్తిన నూకాలని చూశారు. అయితే దేవర ఇక అదే పని చేశారు. ఆయన ఫ్యాన్స్ కావచ్చు, చిరంజీవి కావచ్చు, పదే పదే ఆచార్య ఫెయిల్యూర్కి కొరటాలనే కారణం అంటూ ఆయన్ని మానసికంగా వేధించారు కూడా, ట్రోల్ చేశారు. విపరీతంగా ఆయన్ని మేమ్స్ వేసి భయంకరంగా ట్రోల్ చేశారు. అయితే ఇక ఆయన పని అయిపోయింది అనుకున్నారంతా. కానీ ఆయన పనితనం చూసిన అంటే గతంలో ఆయనతో పనిచేసిన అనుభవం ఉండడంతో జూనియర్ ఎన్టీఆర్ ఆయనకి మరొక అవకాశం ఇచ్చాడు దేవర రూపంలో. దేవర సినిమా కంప్లీట్ చేసుకున్నారు. ఆ ఇంటర్వ్యూస్లో గట్టి కౌంటర్ ఇచ్చాడు కొరటాల శివ. అంటే ఈ ప్రపంచంలో ఎవడి పని వాడు చేసుకుంటే బాగుంటుంది, అలా కాదని పక్కనోడి పనిలో వేలు పెడితే అంతకంటే దరిద్రం ఇంకేముంటుంది, అసహ్యంగా ఉంటుందని గట్టి కౌంటర్ ఇచ్చాడు. దాంతో మొత్తం కంప్లీట్గా పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయారు. ఇక ఏం చెప్పాలో ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. సో అది మనసులో పెట్టుకొని ఆయన గట్టి కౌంటర్ ఇవ్వడంతో అది మనసులో పెట్టుకొని ఆచార్య సినిమా ఫ్లాప్ అయింది కొరటాల శివ వల్లనే అని గట్టిగా ప్రపంచానికి చెప్పాలని చెప్పేసి దేవరా సినిమా ఫ్లాప్ అయితే ఆచార్య సినిమా ఫెయిల్యూర్కి కొరటాల శివనే కారణమవుతాడు. సో కాబట్టి దేవరా సినిమాని టార్గెట్ చేశారు. సో దేవరా సినిమాని బహిరంగంగానే వాళ్ళు టార్గెట్ చేశారు. ఈ సినిమాని ఫ్లాప్ చేస్తాం, ఈ సినిమాని ఆడనివ్వమని చెప్పేసి బహిరంగంగా సవాల్ చేసి ఈ సినిమాని కంప్లీట్గా అంటే టీజర్ వచ్చినా, ట్రైలర్ వచ్చినా, సాంగ్స్ వచ్చినా, సినిమా నుంచి ఏ ప్రమోషనల్ కంటెంట్ వచ్చినా, కనీసం ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా సరే వదిలిపెట్టకుండా విపరీతంగా ట్రోల్ చేశారు. ఇక సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి, మొదటి ఆట నుంచే సినిమాకి కంప్లీట్గా మిక్స్డ్ టాక్ని అయితే స్ప్రెడ్ చేశారు. ఎంతలా అంటే బ్యాక్ టు బ్యాక్ మంచి విజయాలతో మంచి ఫామ్లో ఉన్న ఎన్టీఆర్కి దేవరా సినిమాతో గట్టి దెబ్బ పడింది. నిజంగా ఆచార్య సినిమా ఫ్లాప్ అయింది కొరటాల శివ వల్లనేమో అన్న నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోయింది. టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కూడా ఇక ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోయినట్టే. ఇటు డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు, నిర్మాతలు అందరూ మొత్తం కూడా టోటల్ ఇండస్ట్రీ మొత్తం కూడా ఇక చరిత్రలో అంటే టాలీవుడ్ చరిత్రలో ఎన్నడూ కని విని ఎరుగని రీతిలో ఇక నష్టాలైతే చూడబోతున్నామని డిసైడ్ అయిపోయారు. ఇటు ఫ్యాన్స్ కూడా బాగా కంగారు పడ్డారు. కానీ ఎన్టీఆర్ స్టార్డమ్ ఈ సినిమా నిలబెట్టింది. అదిగాక బ్యాక్ టు బ్యాక్ మంచి విజయాలతో ఫామ్లో ఉన్న ఎన్టీఆర్కి తన స్క్రిప్ట్ సెలక్షన్ పైన ఆడియన్స్కి గట్టి నమ్మకం ఉండడంతో ఈ నెగిటివిటీని, ట్రోల్స్ని ఆడియన్స్ పట్టించుకోకుండా సినిమా థియేటర్స్కి వచ్చారు. అదే సినిమా నిలబెట్టింది కూడా. సో ఓవరాల్గా చూసుకుంటే దేవరా సినిమా బ్యాక్ స్టోరీ మొత్తం ఇదే. ఈ సినిమా కంప్లీట్ నెగిటివిటీ టాక్తో తన జర్నీ స్టార్ట్ చేసి లాంగ్ రన్లో ఈ సినిమా హ్యూజ్ బ్లాక్ బస్టర్ అయింది. మ్యాసివ్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఎన్టీఆర్ స్టార్డమ్కి ఆయన మాస్ పవర్కి నిలువెత్తు నిదర్శనంగా నిలబడింది దేవరా సినిమా. సో ఈ మనశంకర వరప్రసాద్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ఎందుకు హిట్ అయింది అన్న విషయం మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. ఈ సినిమా సంక్రాంతి సీజన్లో రిలీజ్ అవ్వడం, ఈ సినిమా మల్టీ స్టారర్ సినిమా అవ్వడం, అనిల్ రావిపూడి గారికి అండ్ వెంకీ మామకి మంచి ఫాలోయింగ్ ఉండడం, అంటే ఫ్యామిలీ ఆడియన్స్లో మంచి ఫాలోయింగ్ ఉండడం, సంక్రాంతి సీజన్లో ఈ సినిమా రిలీజ్ అవ్వడం, పోటీలో రిలీజ్ అయిన రాజాసాబ్ సినిమాకి కంప్లీట్గా నెగిటివిటీ టాక్ రావడం, ఫ్లాప్ టాక్ రావడం, ఇక మిగతావన్నీ కూడా చిన్న సినిమాలు కావడం, రాజాసాబ్ సినిమాకే కనుక పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే కనుక ఈ మనశంకర వరప్రసాద్ గారు సినిమా కంప్లీట్గా చరిత్రలో కలిసిపోయిండేది. ఇక చిరంజీవి గారు నెక్స్ట్ తీయబోయే సినిమాలపైన గట్టి ఎఫెక్ట్ పడి ఉండేది. విశ్వంబర సినిమా ఇక లైన్లోకి వచ్చి ఉండేదే కాదు, ఓటీటీలో రిలీజ్ చేసుకుని ఉండేవాళ్ళు. రాజాసాబ్ సినిమాకే కనుక పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే, ఇది మాత్రం రియాలిటీ. ఇకపోతే ఈ సినిమాకి ఎవరు కూడా రివ్యూలు చెప్పకుండా, అంటే సినిమా ఎలా ఉన్నా సరే చెప్పకూడదు, కంప్లీట్గా చెప్తే పాజిటివ్ టాక్తో చెప్పాలి. సినిమా బాగుంది, అదిరిపోయింది, బ్రహ్మాండంగా ఉంది అని చెప్పాలి. లేదంటే ఈ సినిమాకి ఎలాంటి రివ్యూలు చెప్పకూడదని చెప్పేసి కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు. చాలామందికి స్ట్రైకులు వేశారు, తర్వాత కేసులో ఇది నానా హంగామా చేశారు. సో వాళ్ళ పెయిడ్ రివ్యూస్ అన్నీ కూడా, పెయిడ్ పాజిటివ్ రివ్యూస్ అన్ని పెట్టుకొని సినిమాని అయితే గట్టెక్కించారు. సో ఓవరాల్గా చూసుకుంటే దేవరా సినిమాకి, మనశంకర వరప్రసాద్ గారు సినిమాకి అస్సలు కంపారిజన్ చేయడానికే లేదు, వీళ్ళు లేదు అసలు. ఈ సినిమా ఫుల్ పెయిడ్ పాజిటివ్ రివ్యూలతో స్టార్ట్ అయింది దీని జర్నీ. దేవరా సినిమా చూసుకుంటే ఫుల్ నెగిటివిటీతో, ఫుల్ ట్రోల్స్తో ఆ సినిమా జర్నీ స్టార్ట్ అయింది. సో లాంగ్ రన్లో చూసుకుంటే ఆ సినిమా మ్యాసివ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా చూసుకుంటే జస్ట్ హిట్ అయింది. ఇక మిగతావన్నీ కూడా ఫేక్ పోస్టర్లతో మేనేజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు చూసుకుంటే దేవరా వర్సెస్ మనశంకర వరప్రసాద్ గారు కంపారిజన్ చేస్తున్నారు. సో ఆ విధంగానే చూసుకుందాం.
సో తెలుగు రాష్ట్రాల వరకు ఇప్పటికీ 28 డేస్ పరంగా చూసుకుంటే మనశంకర వరప్రసాద్ గారికి అలాగే దేవర సినిమాకి ఎంత కలెక్షన్స్ వచ్చాయి, ఎవరు పై చేయిలో ఉన్నారు, ఎవరు లీడ్ తీసుకున్నారు అనేది చూద్దాం. సో ట్రేడ్ లెక్కల ప్రకారం చూద్దాం. వాళ్ళు ఫేక్ పోస్టర్లు ఎన్నైనా వేసుకుంటారు. సో 500 కోట్లు వేసుకోవచ్చు, 1000 కోట్లు వేసుకోవచ్చు, అవతార్ రికార్డ్స్ బ్రేక్ అని వేసుకోవచ్చు. కానీ ట్రేడ్ లెక్కలు అనేవి ఒకటి ఉంటాయి కదా, దాన్ని బట్టి మనం లెక్కేసుకుందాం. సో ఇప్పుడు నైజాం వరకు చూసుకుంటే దేవర సినిమా 62 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది కేవలం 28 డేస్కి మాత్రమే. 28 రోజులకి 62 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే మనశంకర వరప్రసాద్ గారు సినిమా 42 కోట్ల షేర్ మాత్రం కలెక్ట్ చేసింది 28 డేస్కి. ఇక సీడీఎల్లో చూసుకుంటే దేవర సినిమా 31 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది 28 రోజులకి. ఈ మనశంకర వరప్రసాద్ గారు సినిమా చూసుకుంటే 22 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది. ఇక ఉత్తరాంధ్రలో చూసుకుంటే దేవర సినిమా 20 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే మనశంకర వరప్రసాద్ గారు సినిమా మాత్రం 21 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. అంటే 1 కోటి రూపాయలు అయితే లీడ్ తీసుకుంది సినిమా. ఈ ఉత్తరాంధ్ర ఏరియా మొత్తం చూసుకుంటే చిరంజీవి గారికి మంచి ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఫ్యాన్ బేస్ అని కాదులే, వాళ్ళ కులం అంటే వాళ్ళ వర్గీయులు ఎక్కువ మంది ఉంటారనమాట. వాళ్ళ సామాజిక వర్గీయులు ఎక్కువగా ఉండే ప్లేస్ అనమాట ఇదంతా. కాబట్టి అక్కడ లీడ్ తీసుకుంది. అయినప్పటికీ కూడా కేవలం 1 కోటి రూపాయలు మాత్రమే లీడ్ తీసుకుంది. ఇక టోటల్గా అంటే మొత్తం కంప్లీట్గా చూసుకుందాం. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో టోటల్గా చూసుకుంటే దేవరా సినిమా 28 రోజులకి 234 కోట్ల గ్రాస్, 162 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. 234 కోట్ల గ్రాస్, 162 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది దేవరా సినిమా. ఇక మనశంకర వరప్రసాద్ గారి సినిమా విషయానికి వస్తే ఈ సినిమా 228 కోట్ల గ్రాస్, 141 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. సో ఓవరాల్గా 28 రోజులకి. అంటే ఆ సినిమాకి ఈ సినిమాకి ఎంత డిఫరెన్స్ ఉంది? 21 కోట్ల డిఫరెన్స్ ఉంది. సో ఏ విధంగా ఈ సినిమాని దేవర సినిమాని మనశంకర వరప్రసాద్ గారి సినిమా బీట్ చేసిందో మీరే చెప్పండి. సో ఫేక్ పోస్టర్లను చూసి భ్రమపడుతున్నట్టున్నారు. నిజంగానే బీట్ చేసిందేమో. 400 అంటారు, 450 కోట్లు అంటారు, 500 కోట్లని పోస్టర్స్ వేసుకోవడం ఎలా? హౌ ఈజ్ పాసిబుల్? ఇక ఈ సినిమా ఇంకా ఉందిలేండి, ఇంకా రన్ అవుతుంది సినిమా. సో దేవరా సినిమా విషయానికి వస్తే దేవరా సినిమా ఫుల్ నెగిటివ్ టాక్తో కూడా 162 కోట్ల షేర్, 28 రోజులకి 234 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. సినిమా లాంగ్ రన్ మొత్తం కూడా 50 రోజులు ఆడింది సినిమా. కానీ మనశంకర వరప్రసాద్ సినిమా 28 రోజులకి 228 కోట్ల గ్రాస్ కలెక్షన్స్, 141 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది. ఇక సినిమాకి కంప్లీట్గా లాంగ్ రన్ కూడా అయిపోయినట్టే ఉంది. చూస్తుంటే నిన్న చూసుకుంటే ఈ సినిమాకి కేవలం 22 లక్షల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. అంటే సినిమాకి ఇంకా లాంగ్ రన్ ఉందో లేదో మీరే అర్థం చేసుకోండి. సో ఆ సినిమా హిట్ అవ్వడానికి ఈ సినిమా హిట్ అవ్వడానికి చాలా అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి నెగిటివ్ టాక్తో తన జర్నీ స్టార్ట్ చేసిన సినిమా అయితే, ఇంకోటి ఫుల్ పెయిడ్ పాజిటివ్ టాక్తో తన జర్నీ స్టార్ట్ చేసిన సినిమా సంక్రాంతి సీజన్. పోటీలో ఉన్న పెద్ద సినిమాకి కంప్లీట్గా నెగిటివ్ టాక్ వచ్చింది, ఫ్లాప్ అయిపోయింది సినిమా. మిగతావన్నీ కూడా చిన్న సినిమాలు, కావాల్సిన థియేటర్లు చేతిలో పెట్టుకున్నారు. సో అందులో ఇంకో మాస్ హీరో, ఫ్యామిలీ హీరో ఉన్నాడు. ఫ్యామిలీ సంక్రాంతి సీజన్. అనిల్ రావిపూడి గారికి కూడా ఫ్యామిలీ ఆడియన్స్లో మంచి ఫాలోయింగ్ ఉంది. రివ్యూలు చెప్పకుండా కోర్టుకెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నారు. సో ఎన్నో రీజన్స్ ఉన్నాయి ఆ సినిమా హిట్ అవ్వడానికి. కానీ దేవరా సినిమా కంప్లీట్ నెగిటివ్ టాక్. అసలు సినిమా ఇక లేచి నిలబడుతుందని ఎన్టీఆర్ కూడా ఊహించుండాడు. ఆ రేంజ్లో నెగిటివ్ టాక్ వచ్చింది సినిమాకి. సో ఎవరిపైన కూడా అంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ట్రోల్ చేశారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రివ్యూలు చెప్పారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నెగిటివ్ టాక్ని స్ప్రెడ్ చేశారు. సో ఎవరిపైన కూడా ఏ చర్యలు తీసుకోలేదు, కోర్టుకు వెళ్ళి పర్మిషన్లు అవి తెచ్చుకోలేదు. అయినా సరే సినిమా హ్యూజ్ బ్లాక్ బస్టర్ అయింది, మ్యాసివ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సో ఆ విధంగా చూసుకున్నా సరే ఈ సినిమాకి ఆ సినిమాకి 28 రోజుల కలెక్షన్స్ విషయానికి వస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో 21 కోట్లకి పైగా డిఫరెన్స్ ఉంది. అది సో దేవరా సినిమాని మనశంకర వరప్రసాద్ గారి సినిమా అయితే బీట్ చేయలేదు, ఇది నిజం. ఇక ఫేక్ పోస్టర్లతో కంపేర్ చేసుకుంటే దానికి మనమేం చేయలేం. మరి దేవరా సినిమా కలెక్షన్స్ పైన, మనశంకర వరప్రసాద్ గారి సినిమా కలెక్షన్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ చేయండి.